హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు రేఖా వంటిలు. అందరికీ నమస్కారం. నేను మీ రేఖని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి సాంబార్ పప్పులోకి మంచి కాంబినేషన్. యాక్చువల్లీ ఇది నా రెసిపీ కాదండి, మా సిస్టర్ రెసిపీ. నేను మా విలేజ్ రావడం వల్ల తను ప్రిపేర్ చేశారు. చాలా బాగుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ఎన్రోల్ చేసుకుంటే నా అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతాయి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లోకి బెండకాయలను ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకోవాలండి. ఒక 150 ml ఆయిల్ అయితే సరిపోతుంది. సో బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై కాదండి, మీడియం కన్నా కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలు కొంచెంగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సో మధ్యలో ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలండి. లిటిల్ బిట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం తీసేసుకోవాలండి. సో ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సో వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో రిమైనింగ్ కూడా ఇలాగ ఫ్రై చేసుకుందాము. సో వీటిని అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత అదే పాన్లోకి కొంచెం ఆయిల్ ఉంచుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. సో దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దానిలోకి చిటికెడు పసుపు వేసుకొని ఈ ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఐ హోప్ మీకు కూడా బాగా నచ్చుతుంది. సో ఆనియన్స్ని బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అయితే సరిపోతుంది. సో 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసేసుకొని దీనిలోకి ఒక 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుందండి. మీరు ఎక్కువ తింటారంటే కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ దీన్ని కుక్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇవి బాగా కుక్ అయిపోయాయండి. సో ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకోవాలి. సో బెండకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో వీటినన్నిటిని బాగా కలిపేసుకోవాలి. బెండకాయలను కలుపుకున్న తర్వాత ఒకసారి దీని మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ అవనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత దీనిలోకి పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. ఇలా తురిమేసుకొని మనకు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. సో పచ్చి కొబ్బరి అయితే మంచి టేస్ట్ వస్తుందండి. పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒకసారి దీని అంతటిని బాగా కలిపేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకొని మన స్టవ్ను ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చూస్తారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కొబ్బరి ఫ్రై. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, ఐ లవ్ యూ.